లో ఎలక్ట్రికల్ బస్సులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2019లో 40 బస్సులు ఎలక్ట్రా కంపెనీది మెగా కృష్ణారెడ్డి తీసుకొని పుష్ప పేరు మీద నడుపుతారు. మీ అందరికి తెలుసు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా తీసుకోలేదు ఎలక్ట్రికల్ బస్సులని. ఇప్పుడు వస్తున్న బస్సులు కూడా 2023 సంవత్సరంలో ఈ 2023 సంవత్సరంలో నేషనల్ ఎలక్ట్రికల్ బస్ పాలసీ ప్రకారం సిటీకి 500 కావాలని చెప్పి, జిల్లాలో 500 కావాలని చెప్పి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వము పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉన్నప్పుడే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు గొంతెత్తి ఏదో డిపోలు అమ్ముతురు కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అబ్బాండాలు ఏమైనా నేను ఖండిస్తున్నా. కానీ అదే రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతోటి జీసీసీ పద్ధతి కాకుండా అడ్డుకుంటే బాగుండే. జీసీసీ పద్ధతి అంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్, అంటే మన గ్రాస్ సాలరీ కట్టి పిఎఫ్ కటింగు, ఎల్ఎస్సి కటింగు, సిసిఎస్ కటింగ్ పోయి నెట్ సాలరీ ఎట్లా వస్తుందో వాళ్ళకు పెరుగుకుంటూ వాళ్ళు అన్నీ కలిపి గ్రాస్ ఇవ్వాలి. అంటే నష్టం లేకుండా జీసీసీ పద్ధతి ప్రకారం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వమే అగ్రిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మనం కొట్టాన్నాం. అప్పుడు కండక్టర్ లెస్, డ్రైవర్ లెస్, మెకానిక్ గ్యారేజ్ లెస్ బస్సులు తెస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నప్పుడు కార్మికులు ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు వచ్చిన బస్సులు మొత్తం కూడా వచ్చేటి ఇంకా 600 బస్సులు రావాలి. 200 సిటీకి వచ్చినాయి, 200 దాకా జిల్లాలకు వచ్చినాయి. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్న బస్సులు 600 ఉన్నాయి. దాన్ని దాచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభాండాలు వేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మీ అందరికి తెలవాలని చెప్తున్నారు. దానికి ఏం సపోర్ట్ కాదు నేను. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాల్సిన అవసరం ఉంది. కావాలంటే 2 ప్రభుత్వాలు, ఆర్టీసీ ఆర్థికంగా ఇబ్బందులు ఉంది కాబట్టి నిజంగానే 2 ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటే, ఇంధన ఖర్చు తగ్గించాలని ఉంటే కొన్ని వేల కోట్ల స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తెస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ చాలా స్కీములు పెట్టింది, వివిధ రకాలుగా రాయితీలు. కాబట్టి ఈ పెద్ద 1000 బస్సులు 2000 బస్సులు కొనడంలో పెద్ద ఇబ్బంది లేదు. 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బస్సులు కొని ఆర్టీసీ నిర్వహించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం నియమాలు సడలించాలి. ఇప్పుడున్న నియమాల ప్రకారం ప్రైవేటు పెట్టుబడిదారులే క్రాస్ కాంట్రాక్ట్ జీసీసీ అంటే ప్రైవేటు వారికే ఇవ్వాలి. అలా కాకుండా ఆర్టీసీలు నిర్వహించుకోవడానికి, ఆర్టీసీలకు కొన్ని నడుపుకోవడానికి విధి విధానం మార్చాలి. ఆర్థికంగా బస్సులు ఉండడానికి సహాయ సహకారాలు అందించాలి. ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే సబ్సిడీలు, ఇన్సెంటివ్లు ఆర్టీసీలకు ఇవ్వాలి. ఈ విధంగా నియమాలు మార్చి గ్యారేజీలు ఖాళీ కాకుండా మెకానిక్, శ్రామిక్, హెల్పర్, లీడింగ్ హ్యాండ్, ఎంసీ అవి వచ్చిన డిపోలో ఖాళీ ఏర్పడతాయి, వాళ్ళ అవసరం ఉండదు. అలాగే డ్రైవర్లు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం పాలసీని మార్చాలి. దానికి విరుద్ధంగానే రేపు స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్గా, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా 2 యూనియన్లు కలిసి బ్యాడ్జ్తో బ్యాడ్జ్ ధరించి విధి నిర్వహణలో డ్యూటీ చేయాలని చెప్పి, అలాగే అవకాశం ఉన్న చోట నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి పిలిపించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో పనిచేసే కార్మికులందరూ, అందులో ఎస్డబ్ల్యూఎఫ్ నాయకత్వంతో కలిసి అన్ని కార్మిక సంఘాలను, అన్ని కార్మికులను రాబో ఈ భూతాన్ని తెలియజేయడానికి సమిష్టిగా కలిసి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను.